Hi everyone, my name is G. Satyanarayana. Welcome to YouTube classes. సో మనం ఎస్టర్డే ఏం చెప్పామంటే బేసిక్ కాన్సెప్ట్స్లో భాగంగా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చెప్పాం. సో మనకి 4 ఆపరేషన్స్ అనేవి అంతమంది విద్యార్థులకు కూడా రావాల్సిందే. ఎందువలనంటే ఈ 4 ఆపరేషన్స్ రానిది మనం ప్రాబ్లమ్స్ ఏవి కూడా చేయలేం. ఓకే, అయితే మనం బిఫోర్ క్లాసెస్లో ఈ 4 ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి వాటి గురించి మనం నేర్చుకున్నాం. అందులో మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేసి ఉన్నాం కాబట్టి ఈ క్లాస్లో కూడా వాటికి సంబంధించే మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, అయితే ముందు మనం 2 క్లాసెస్లో ఒక క్లాసులో ప్లస్ మైనస్ గురించి నేర్చుకున్నాం, వేరే క్లాస్లో ఇంటూ డివైడెడ్ బై గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 4 ఆపరేషన్స్ యూజ్ చేస్తూ మరి కొన్ని అప్డేట్ వర్డ్స్ మనం ఇందులో నేర్చుకుందాం. అయితే ఇందులో చూడమ్మా, ఫస్ట్ మనం ప్లస్ మైనస్ ఉన్నాం కదమ్మా, ప్లస్ యొక్క రెసిప్రోకల్ అంటాం. రెసిప్రోకల్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందమ్మా. ఓకేనా, అదేవిధంగా మైనస్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, +2a ఉందనుకోమ్మా. +2 అనేది రైట్ సైడ్ వచ్చింది అనుకోమ్మా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x+2 అన్నాం అనుకోమ్మా. x+2లో ఈ +2 అనేది రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే -2 అవుతుంది. అంటే దీన్నే మనం ఏం రాస్తామంటే x = -2 అంటాం. ఓకే, అదేవిధంగా x-2 ఉందనుకోమ్మా. x-2 = 5 ఏదో అన్నాం అనుకోమ్మా. సో అప్పుడు -2 అనేది రైట్ సైడ్ వస్తే అప్పుడు ఏమవుతుంది, x = 5 + 2 అంటే x = 7 అవుతుందమ్మా. అంటే చూడండి, ఈ ప్లస్ ఉంటే ప్లస్ అనేది మైనస్గా చేంజ్ అవుతుంది, మైనస్ ఉంటే మైనస్ అనేది ప్లస్గా చేంజ్ అవుతుంది. సో మనం ప్లస్ యొక్క రెసిప్రోకల్ మైనస్ అంటాం, అదేవిధంగా మైనస్ యొక్క రెసిప్రోకల్ ప్లస్ అంటాం. అదే నెక్స్ట్ వన్ ఇంటూ ఉందనుకోమ్మా. ఇంటూ అనేది మనకి ఈక్వల్టీకి రైట్ సైడ్ వచ్చిందనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే డివైడెడ్ బై. అదేవిధంగా డివైడెడ్ బై ఉందనుకోమ్మా. డివైడెడ్ బై అనేది మనకి రైట్ సైడ్ వచ్చిందనుకోమ్మా, అప్పుడేమవుతుంది మనకి ఇంటూ అవుతుంది. అయితే నేను ఇక్కడ చూడండి ఈ 2 సింబల్స్ అంటే బోత్ సైడ్స్ యారోస్ ఎందుకు ఉంచానంటే చూడండి, ఇంటూ అనేది ఈక్వాలిటీకి రైట్ సైడ్ వచ్చేటప్పుడు డివైడెడ్ బై అవుతుంది, అదేవిధంగా డివైడెడ్ బై అనేది లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇంటూ అవుతుంది. సేమ్ అదేవిధంగా డివైడెడ్ బై రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఇంటూ అవుతుంది, ఇంటూ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా, అంటే మనకి ఈ చేంజింగ్స్ అనేవి మనకు అంతమందికి కంపల్సరీగా తెలియాలమ్మా. ఓకే, అంటే ప్లస్ అనేది రైట్ సైడ్ వచ్చేటప్పుడు మైనస్ అవుతుంది, అదేవిధంగా మైనస్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ప్లస్ అవుతుంది. ఇంటూ ఈజ్ కన్వర్టెడ్ టు డివైడెడ్ బై, డివైడెడ్ బై ఈజ్ కన్వర్టెడ్ టు ఇంటూ. నెక్స్ట్ డివైడెడ్ బై రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఇంటూ అవుతుంది, ఇంటూ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు డివైడెడ్ బై అవుతుంది. ఓకే, సో మనం ఈ 4 బేసిక్స్ అనేవి మనకి కంపల్సరీగా మనకి రావాల్సిందే. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి 4x లేకపోతే 4 + 5 - 9 ఉందనుకోమ్మా. చూడండి, మనకి 4 + 5 - 9 అన్నాం. చూడండి, ఈ రెండు మనకి ప్లస్లు ఉన్నాయి కాబట్టి 4 + 5 చేస్తాం 9. 9 - 9 = 0 అవుతుందమ్మా. అదేవిధంగా -4 - 5 + 9 ఉందనుకోమ్మా. చూడండి, -4 - 5, -4 - 5 ఏమవుతుంది మనకి -9 అవుతుంది, +9. చూడండి, -9 + 9 ఏమవుతుంది మనకి 0 కదా అవుతుంది. ఎందువల్ల మనం ఏం చెప్పాను నేను, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ రాయమని చెప్పారు. అయితే ఇందులో మనకి 2 నెంబర్స్ కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 9 - 9 రాస్తాం = 0. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 5 × 4 అన్నాం అనుకో. 5 × 4 అంటే 5 4. చూడండి, అంతమందికి
టేబుల్స్ రావాలమ్మా. టేబుల్స్ 20 టేబుల్స్ రావాలి. 20 టేబుల్స్ మీరు నేర్చుకుంటే మల్టిప్లికేషన్స్ మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫై ఏమో ఈజీగా అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఆల్రెడీ మనం చెప్పాం వీటి గురించి. -4 -5 × 4 ఉందనుకోమ్మా. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్, -5 4s are 20, -20. అదేవిధంగా -5 × -4 ఉందనుకో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని చెప్పాం. 5 4s are 20. 5 × -4 అన్నాం అనుకోమ్మా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -5 4s are 20. ఓకే. సో ఈ విధంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడేం చేద్దామంటే ఇవన్నీ కూడా న్యూమరికల్స్ కదమ్మా. నెక్స్ట్ ఏం చేద్దాము, లిటరల్లీ చూద్దాం. లిటరల్లీ చూసేటప్పుడు చూడండి, ఇవి మనకి హై స్కూల్ లెవెల్లో యూజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 2x + 5 = 9 అన్నాం అనుకోమ్మా. 2x + 5 = 9 అన్నాం. చూడండి, ఇది మనకేంటి 2x. ఇందులో xని వేరియబుల్ అంటాం. ఈ 2xని వేరియబుల్ టర్మ్ అంటాం. 2xని ఏమంటాం? వేరియబుల్ టర్మ్స్ అంటాం. సో ఇందులో మనకి 5 ఈజ్ కాన్స్టెంట్, 9 ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్ అంటాం. సో నాకు ఏం కావాలంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అంటానమ్మా. సో ఇప్పుడు చూడండి, 2x + 5 = 9 ఉందమ్మా. నాకేం కావాలి? ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ x టర్మ్ని ఇక్కడ ఉంచుతానమ్మా. అంటే 2x = చూడండి, ఇక్కడ +5 ఉంది కదా. చూడండి, నాకు ఈ +5 అనేది రైట్ సైడ్ వచ్చేటప్పుడు చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా ఏంటి, ప్లస్ అనేది రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, మనకి మైనస్ అవుతుంది కాబట్టి 9కి 9 రాయండి. +5 రైట్ సైడ్ వస్తే -5 అవుతుందమ్మా. ఇప్పుడు ఏం చేస్తాం, 2x = 9 - 5. 9 - 5 ఏమవుతుంది మనకి 4 కదా. చూడండి, ప్లస్ చేంజింగ్ ఇంటూ మైనస్ అయిందమ్మా. ఎప్పుడు ఈక్వల్కి రైట్ సైడ్ వచ్చేటప్పుడు సేమ్ ఇక్కడ ఏం చేస్తామని చూడండి, 2x అంటున్నామా. 2x మీన్స్ ఏంటి, 2 × x అనేసి. అంటే ఈ x అనేది 2ని మల్టిప్లికేషన్ చేస్తుంది, లేకపోతే 2 అనేది xని మల్టిప్లికేషన్ చేస్తుంది. 2 × x = 4 అన్నాం. మనకేం కావాలి, ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ 2ని ఏం చేస్తామంటే మనం రైట్ సైడ్ మనం తీసుకొస్తాం. దీన్ని మనం బేసిక్గా ఏం చేస్తామంటే చూడండి, ఈ 2 ఇక్కడ ఉంది కదా, 2 మనకి క్యాన్సిల్ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఇందులో బై 2 చేస్తాం, దీనికి కూడా బై 2 చేస్తాం. 2కి క్యాన్సిల్ అవుతుంది. x = 4/2. ఆ విధంగా కాకుండా 2x = 4 ఉంది కదమ్మా. ఈ 2 అనేది xని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ చెప్పాం, మన ఏంటి మల్టిప్లికేషన్ ఉంటే ఈ మల్టిప్లికేషన్ అనేది = రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, మనకి డివిజన్ అవుతుంది. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ = డివిజన్ కాబట్టి. సో అప్పుడు x = 4/2 అవుతుందమ్మా. ఓకే, 4/2 ఏమైంది మనకు చూడండి, 4ని 2తో డివిజన్ చేస్తే 2 1s are 2 2s are. సో x = 2. ఈ విధంగా చేస్తాం. సో మనం ఇప్పుడు చేసింది రైటా రాంగ్గా మనకు కావాలనుకున్నాం, వెరిఫై అంటాం. ఏం చేస్తాం, 2x + 5 = 9. ఇది కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్నదాన్ని RHS అంటాం. ఓకే, RHS. సో మనకి ఏం రావాలి, LHS = RHS రావాలి. RHS రావాలి. సో నాకు ఇందులో చూడండి, x ఏమొచ్చిందమ్మా, x = 2 వచ్చింది. కాబట్టి ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్లో x = 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 + 5 = 9. చూడండి, 2 2s are 4 + 5 = 9. 4 + 5 అంటే 9 = 9. సో LHS = RHS వచ్చింది కదమ్మా.
సో ఈ విధంగా మనం ఇది నేను ఎందుకంటే నేను చెప్పాను మనకి ఇందులో ఈ ప్లస్ అనేది రైట్ సైడ్ వస్తే మైనస్గా చేంజ్ అవుతుంది అన్నాం కదా, అదేవిధంగా మైనస్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు ప్లస్ చేంజింగ్ అవుతుంది, ఇంటూ అనేది రైట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది, డివిజన్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ అవుతుంది అని చెప్పాను కదా. అంటే ఈ రెండు మనకి కాన్సెప్ట్స్ గురించి నేను దీన్ని ఏం చేస్తున్నాను ఒక ఎగ్జాంపుల్గా నేను దీన్నేమో తీసుకున్నామ్మా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి కొంతమందికి ఈ ఫ్రాక్షన్స్ రాసేటప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయమ్మ. చూడండి, ఫ్రాక్షన్స్ అనొచ్చు, లేకపోతే డివిజన్స్ అనొచ్చు. డివిజన్స్ ఉన్నాయనుకోమ్మా, డివిజన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 25/5 అని అన్నాం. చూడండి, 25 ఈజ్ డివైడెడ్ బై 5 మీన్స్ ఏంటి, 25ని 5తో డివిజన్ చేయాలి. దీన్ని ఈ విధంగా రాస్తాం. దీన్నే మనం స్కూలింగ్ ఏజ్లో ఏం రాస్తామంటే 25 ఈజ్ ద న్యూమరేటర్ అంటాం, 5 ఈజ్ కాల్డ్ ద డినామినేటర్ అంటాం. సో మనం డివిజన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే న్యూమరేటర్ని డినామినేటర్తో డివిజన్ చేయాలంటే 25ని 5తో డివిజన్ చేస్తామమ్మా. చేసేటప్పుడు చూడండి 5 టేబుల్లో 25 ఎక్కడ వస్తుంది, 5 5s are 25, సో 0. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదమ్మా, వీటిని మనం డివిజన్ ఫార్ములాలు అంటే మనం చేసింది రైటా రాంగా. మనకి డివిజన్ ఫార్ములా ఏం చెప్తుందో మనకు చూడండి, డివిజన్ ఫార్ములా ఏం చెప్తుందంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకే, చూడండి డివిజన్ ఫార్ములా డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది మనకి డివిజన్ ఫార్ములా అమ్మ. ఇందులో మనం చూడండి ఈ విధంగా చేసేటప్పుడు ఈ 25ని ఏమంటామంటే డివిడెండ్ అని అంటామమ్మ. 25ని ఏమంటాం, డివిడెండ్ అంటాం. 5 అంటే ఏ నెంబర్తో మనం డివిజన్ చేస్తామో ఆ నెంబర్ని డివైజర్. నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది కదా, దీన్ని కోషంట్ అంటామమ్మ. నెక్స్ట్ లాస్ట్లో వచ్చింది కానీ దీన్ని రిమైండర్ అనేసి అంటాం. ఇది మనకి డివిజన్ ఫార్ములా అమ్మ. ఈ డివిజన్ ఫార్ములా తెలిస్తే కానీ మనం చేసిన డివిజన్ అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి కాన్సెప్ట్ కరెక్ట్గా మనకి ఐడియా ఉండదు. ఓకే, చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ప్రాబ్లం తీసుకుంటున్నామ్మా. 72 ఈజ్ డివైడెడ్ బై 5 అని అన్నాం అనుకున్నాం. 72 ఈజ్ డివైడెడ్ బై 5 మీన్స్ ఏంటి, దీన్ని ఏ రాయొచ్చు అని చెప్పాం, 72/5 అని రాయొచ్చు. ఓకే, 72ని న్యూమరేటర్ అంటాం, 5ని డినామినేటర్ అని అంటామమ్మా. సో ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్తో డివిజన్ చేయాలి. చూడండి న్యూమరేటర్ అంటే 5 ఎంత చూడండి, ఇక్కడ 5 టేబుల్లో 72 మనకి 5 టేబుల్ వచ్చింది, 5 1s are 5 అని రాస్తాం. 7 - 5 ఈజ్ ఈక్వల్ టు 2, క్యారీ ఫార్వర్డ్ టు 2. మళ్ళీ చూడండి 22 కదా, 22 అనేది మనకి చూడండి 5 టేబుల్లో వస్తుందా, 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25 అంటాం. కానీ మనకు 22 రావాలి కాబట్టి చూడండి 22కి దాని నియరెస్ట్ వాల్యూ ఏమి 20 కాబట్టి 5 4s are 20 అని రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఇందులో మనకి 72ని ఏమంటాం మనం, డివిడెండ్. 72ని ఏమన్నాం డివిడెండ్, 5ని ఏమన్నాం డివైజర్, 40ని ఏమన్నాం డివైజర్, డివిడెండ్,
కోషంట్ ప్లస్ 2 ఈజ్ కాల్డ్ రిమైండర్. అంటే మనకు చూడండి డివిజన్ ఫార్ములా ఏంటి, డివిడెండ్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. చూడండి డివైజర్ అంటే ఏముంది మనకి 5 ఉంది కదా, 5 వేస్తాం. కోషంట్ అంటే ఏముంది 14 ఉంది కదా, 14 వేస్తాం. ప్లస్ రిమైండర్ ఏముందమ్మా, రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది. ఓకేనా. సో 5 × 14, 5 × 14 చేసిన ఒకటే, 14 × 5 చేసిన ఒకటే. 14 5 సార్ ఏమవుతుంది 70 ప్లస్ 2 72. చూడండి మనకి 72 వచ్చింది. 72 ఈజ్ ఈక్వల్ టు చూడండి డివిడెండే కదా, డివిడెండ్ ఏంటి 72 కదా. సో 72 ఈజ్ ఈక్వల్ టు 72. LHS ఈక్వల్ టు RHS. ఓకే, ఈ విధంగా మనం డివిజన్స్ మనమేమో ఏంటి చేస్తాం. సేమ్ ఇదే దీన్నే మనం ఆల్జిబ్రికల్లో అప్లికేబుల్ చేయాలనుకోమ్మా. 2x² ఈజ్ డివైడెడ్ బై x అన్నాం అనుకోమ్మా. చూడండి 2x² ఈజ్ డివైడెడ్ బై x అంటే అర్థం ఏంటంటే 2x² బై x అని, 2x² బై x అని. సో నేను చూడండి 2x²ని 2 × x × x అని రాస్తాను. బై డినామినేటర్లో x ఉంది కాబట్టి x అని రాస్తాను. సో డినామినేటర్లో ఉన్న ఎక్స్కి న్యూమరేటర్లో ఉన్న ఎక్స్కి క్యాన్సిల్ అయితే 2 × x ఈజ్ ఈక్వల్ టు 2x అని రాయొచ్చు. దీన్ని ఇంకో విధంగా ఏం రాస్తామంటే చూడండి 2x² బై x అన్నాం కదమ్మా. 2x² న్యూమరేటర్, x ఈజ్ కాల్డ్ డినామినేటర్ అని అన్నాం. అనేటప్పుడు చూడండి 2x² అనేది ఏమవుతుంది మనకి ఇందులో డివిడెండ్ అవుతుంది, x అనేది ఏమవుతుంది డివైజర్ అవుతుంది. ఓకే, అయ్యేటప్పుడు చూడండి దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చూడండి డివిడెండ్ని డివైజర్తో డివిజన్ చేయండి. అంటే 2x² బై x చేసామనుకోమ్మా. ఆల్రెడీ చెప్పాం కదా 2x²ని 2x × x రాయొచ్చు కదా, బై x క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2x వస్తుంది కదమ్మా. ఈ 2xని ఇక్కడ రాస్తాం, ఇక్కడ కోషంట్లో రాస్తాం. చూడండి x × 2x అంటే 2x². చూడండి 2x² నుంచి 2x² సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది 0. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి 2x. అంటే 2x² డివిడెండ్ అన్నాం, xనేమో డివైజర్ అన్నాం, 2xనేమో కోషంట్ అన్నాం, 0 ఈజ్ ద రిమైండర్. ఓకే, మనకి ఫార్ములా ఏంటి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకే, సో డివైజర్ ఏమొచ్చింది మనకి 2x వచ్చింది, 2x ఇంటూ డివైజర్ ఏముందమ్మా x ఉంది కాబట్టి x రాస్తాం. కోషంట్ ఏముంది 2x ఉంది, ప్లస్ రిమైండర్ ఏముంది 0 ఉంది. సో x × 2x అంటే 2x² ప్లస్ 0, 2x² ప్లస్ 0 అంటే 2x². సో 2x² కదా మనకేంటి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 2x² కదా. సో 2x² ఈజ్ ఈక్వల్ టు 2x². నెక్స్ట్ మనం చూడండి ఈ డివిజన్లోనే మనం మరొక చిన్న మిస్టేక్స్ మనం అంటే నేను ఎక్కువగా పిల్లలతో ఫేస్ చేసే ఒక ప్రాబ్లం అటు ఉందమ్మా. చూడండి మనం బేసిక్గా ఏం చెప్తామంటే 20 ఈజ్ డివైడెడ్ బై 5 ఉందనుకోండి. ఓకే, 20నేమో 5తో చేస్తాం, 5 4s 20 అనేస్తాం, రైట్. ఓకే, దీన్నే మనం చూడండి మన స్కూల్ లెవెల్లో ఏం చేస్తారంటే 5 ఈజ్ డివైడెడ్ బై 20 ఉందనుకోమ్మా. 5 ఈజ్ డివైడెడ్ బై 20 అంటే దీనికి అప్పుడు కూడా ఏం చేస్తారంటే పిల్లలు బిగ్ వాల్యూనేమో డివిడెండ్ ప్లేస్లో వేసేస్తారు, స్మాల్ వాల్యూనేమో డివైజర్ ప్లేస్లో వేస్తారు. ఈ విధంగా చేయొచ్చా, చేయకూడదు కదా. కానీ ఎక్కువ మంది పిల్లలు ఈ మెథడ్ని మనకి ఇక్కడేమో ఫాలో అవుతారు కాబట్టి ఇది మనకు రాంగ్. ఓకే, చూడండి 5 ఈజ్ డివైడెడ్ బై 20 మీన్స్ ఏంటి 5/20.
5/20. 5/20 కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఈ న్యూమరేటర్లో స్మాల్ వాల్యూ ఉన్నా ఏం చెయ్యాలి మనం, ఈ న్యూమరేటర్ని డివిడెండ్ ప్లేస్లో రాయాలి. డివిడెండ్ ప్లేస్లో రాసి ఈ 20తో డివిజన్ చెయ్యాలి. అంతేగాని దీన్ని మనం 20నేమో డివిడెండ్ ప్లేస్లో రాసి ఏంటి ఈ 5నేమో డివైజర్ ప్లేస్లో రాయకూడదు. ఈ విధంగా రాసి మనం చేయకూడదు. ఈ విధంగా మాత్రమే చేయాలి. అప్పుడు మనకేంటి, మనకేమో ఫ్రాక్షన్స్లో వస్తాయి కాబట్టి దాన్ని మనం చూద్దాం ఏ విధంగా చేద్దాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. అంటే ఎక్కువగా మిస్టేక్స్ ఈ విధంగా మనకి చేస్తాండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ డివైడెడ్ బై 15 ఉందనుకోమ్మా. 2 ఈజ్ డివైడెడ్ బై 15 అంటే ఏం చేస్తాండ్రు, 15ని 2తో చేసేస్తాను డివిజన్. ఎందుకు, 15 అనేది ఏమో ఏంటి మనకి ఇది బిగ్ నెంబర్ కాబట్టి దీన్ని వేసుకొని చేస్తాము. కానీ ఈ విధంగా చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్ వే. 2 ఈజ్ డివైడెడ్ బై 15 మీన్స్ ఏంటి, 2/15. సో 2/15 అంటే అర్థం ఏంటి, 2 ఈజ్ ద న్యూమరేటర్, 15 ఈజ్ ద డినామినేటర్. మనం ఏం చెప్పాం కండిషన్లో, ఎప్పుడు కూడా న్యూమరేటర్ని డినామినేటర్తో మాత్రమే డివిజన్ చెయ్యాలి. కాబట్టి దీన్ని 2ని డివిడెండ్లో రాస్తాం, 15 డివైజర్లో రాస్తాం. ఈ విధంగా మాత్రం మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.